టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు మార్చి నెలలో జరిగిన కొన్ని అంతర్జాతీయ అంశాలను చర్చించుకుందాం. మొట్టమొదటి అంతర్జాతీయ అంశం మితాలి ఎక్స్ప్రెస్. ఈ మితాలి ఎక్స్ప్రెస్ బంగ్లాదేశ్ మరియు భారతదేశాలను కలుపుతుంది. సో మితాలి ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే వెస్ట్ బెంగాల్లో నుండి న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ నుండి బంగ్లాదేశ్లోని ఢాకా వరకు నడుస్తుంది. సో మితాలి ఎక్స్ప్రెస్ ఎక్కడి నుండి ఎక్కడికి లేదా ఏ రెండు దేశాల రైల్వే లైన్ కలుపుతుంది అంటే బంగ్లాదేశ్ మరియు భారతదేశాలు. బంగ్లాదేశ్ సంబంధించిన అంశం కాబట్టి బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే షేక్ హసీనా మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంయుక్తంగా ఈ మితాలి ఎక్స్ప్రెస్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుండి ఎక్కడి దాకా? వెస్ట్ బెంగాల్లోని న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ నుండి బంగ్లాదేశ్లోని ఢాకా వరకు. నెక్స్ట్ అంశం కోవిడ్-19 ఆక్సిజన్ ఎమర్జెన్సీ టాస్క్. అక్కడ ఆ పేరులోనే ఉంది ఆక్సిజన్ ఎమర్జెన్సీ టాస్క్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరియు పేద దేశాల్లో ఆక్సిజన్ సరఫరా తక్కువ ఉండడం వల్ల ఆ దేశాలకు ఆక్సిజన్ పరికరాలను ఇవ్వడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పూనుకోవడం జరిగింది. సో కోవిడ్-19 ఆక్సిజన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ ఎవరి చేత ఏర్పాటు చేయబడింది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో. హెడ్ ఎవరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అంటే టెడ్రస్ అథనామ్. నెక్స్ట్ అంశం రోహిణి బాలకృష్ణ. మెక్సికోలో కొత్తగా కనిపించిన ఒక మిడత జాతి కీటకానికి రోహిణి బాలకృష్ణ పేరు పెట్టడం జరిగింది. రోహిణి బాలకృష్ణ ఎవరు అంటే ఇండియన్ సైన్స్ సెంటర్ బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ సైన్స్ సెంటర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్లో సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో మెక్సికోలో కొత్తగా కనిపించిన మిడత జాతి కీటకానికి ఎవరి పేరును పెట్టారో అనే క్వశ్చన్ రావచ్చు. రోహిణి బాలకృష్ణ. నెక్స్ట్ అంశం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? మార్చ్ 8. ప్రతి సంవత్సరం మార్చి 8. సో ఇది ఆల్మోస్ట్ అందరూ చెప్తారు. సో ఆ ప్రతి సంవత్సరానికి ఒక థీమ్ ఉంటుంది కదా. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ లీడర్షిప్ అచీవింగ్ అండ్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ కోవిడ్-19 వరల్డ్. సో 2021 యొక్క థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ లీడర్షిప్ అచీవింగ్ అండ్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ కోవిడ్-19 వరల్డ్ అనేది 2021 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమ్. నెక్స్ట్ అంశం ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ఎలన్ మస్క్. ఏ రిపోర్టు దీన్ని వెల్లడించింది అంటే హోరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్. సో ఈ హోరన్ గ్లోబల్ రిచ్ లిస్టు భారతదేశం నుండి స్థానం పొందిన వ్యక్తి ఎవరు అంటే ముఖేష్ అంబానీ టాప్ 10లో ఉన్నారు. ఎన్నో స్థానం అంటే 8వ స్థానం. సో ప్రపంచ అత్యంత ధనవంతుడు ఎవరనే క్వశ్చన్ అడిగితే ఎవరు అంటే ఎలన్ మస్క్ యొక్క కంపెనీ పేరు ఏంటి అంటే స్పేస్ ఎక్స్. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్. సో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ ఎందుకు ఇటీవల వార్తల్లో ఉంది అంటే జలశక్తి మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్ సింపోజియం ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ డ్యామ్స్ అండ్ రివర్ బేసిన్స్ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. సో ఆ పార్టిసిపేట్ కావడం జరిగింది కాబట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఏర్పడినటువంటి కమిషన్ ఏది అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో. సో ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ అంశం నికోలస్ సర్కోజీ. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడైనటువంటి నికోలస్ సర్కోజీకి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నందుకు జైలు శిక్ష విధించడం జరిగింది. ఫ్రాన్స్ దేశ చరిత్రలో ఇలా ఒక అధ్యక్షునికి జైలు శిక్ష విధించడం మొట్టమొదటిసారి. సో నికోలస్ సర్కోజీ ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు అని అంటే ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు. నెక్స్ట్ అంశం మజు వర్గీస్. వైట్ హౌస్ మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు అంటే మజు వర్గీస్. సో ప్రస్తుతం ఇటీవలే అమెరికా 46వ అధ్యక్షునిగా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే జో బైడెన్. సో ఉపాధ్యక్షురాలు ఎవరు అంటే కమలా హ్యారిస్. QS వరల్డ్ సబ్జెక్ట్ ర్యాంకింగ్. సో ఈ QS వరల్డ్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ ఏంటి అంటే విద్యా సంస్థల యొక్క ప్రమాణాల గురించి చెప్పే ఒక రిపోర్ట్. సో ఈ విద్యా సంస్థల ప్రమాణాలు చెప్తున్న దీంట్లో భారతదేశం నుండి 12 సంస్థలు దీంట్లో స్థానం సంపాదించడం జరిగింది. సో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే ఈ అంశంలో QS వరల్డ్ సబ్జెక్ట్ ర్యాంకింగ్లో ఎన్ని భారతీయ సంస్థలు స్థానం పొందాయి టాప్ 100లో అని. సో ఎన్ని టాప్ 100లో స్థానం పొందాయంటే
ఎన్ని భారతీయ విద్యా సంస్థలు? 12. ఎన్ని? 12. నెక్స్ట్ అంశం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం. సో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏ సంవత్సరాన్ని ప్రకటించిందంటే 2023. దీన్ని 2023. ఎన్ని సభ్య దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేశారంటే 193 సభ్య దేశాలు. సో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా దేన్ని పరిగణనలోకి తీసుకుపోతున్నారు అంటే 2023. నెక్స్ట్ అంశం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ప్రపంచ ధనవంతుడు ఎవరు అని చెప్పి, ఎలన్ మస్క్. సో ఎలన్ మస్క్ సంబంధించిన ఒక రాకెట్ ఇటీవల అంతరిక్షంలోకి వెళ్ళి దిగాక పేలిపోవడం జరిగింది. ఆ రాకెట్ పేరు ఏంటంటే స్టార్ షిప్. ఏంటి? స్టార్ షిప్. కంపెనీ పేరేంటి ఎలన్ మస్క్ యొక్క అంటే స్పేస్ ఎక్స్. అక్కడ ఉందిగా స్పేస్ ఎక్స్. ఎలన్ మస్క్ ఫౌండర్ ఆఫ్ స్పేస్ ఎక్స్. సో అత్యంత ధనవంతుడు ఎవరు? ఎలన్ మస్క్. ఆయన కంపెనీ పేరు స్పేస్ ఎక్స్. నెక్స్ట్ అంశం నేపాల్ ప్రభుత్వం ఇటీవల శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో నేపాల్కి సంబంధించిన అంశం కాబట్టి ఆ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే కేపీ శర్మ ఓలీ. సో మావోయిస్టు నాయకుడు ఎవరు అక్కడ అంటే విక్రమ్ చంద్. సో నేపాల్ ప్రభుత్వం ఇటీవల మావోయిస్టు సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ అంశం నెగేవ్ NG-7. సో నెగేవ్ NG-7 అనేది ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. సో నెగేవ్ NG-7 అనేది ఏంటి అంటే సైన్యం కోసం ఉపయోగించే తుపాకీ. ఏ దేశం నుండి దీన్ని దిగుమతి చేసుకుంటున్నాము అంటే కొనుగోలు చేసుకుంటున్నాము అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది భారతదేశం వాళ్ళు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 1 నిమిషానికి దీంట్లో నుంచి 700 తూటాలు బయటకు రావడం జరుగుతుంది. సో నెగేవ్ NG-7 అనేది ఏంటి అంటే తుపాకీ. ఏ దేశం నుండి భారతదేశం వారు కొనుగోలు చేస్తున్నారంటే ఇజ్రాయెల్ దేశం నుండి కొనుగోలు చేస్తున్నారు. నెక్స్ట్ అంశం ఒలివియర్ డసాల్ట్ కన్నుమూత. సో రఫేల్ యుద్ధ విమానాలు ఉంటాయి కొన్నాం కదా, ఆ రఫేల్ యుద్ధ విమానాల యొక్క తయారీ సంస్థ అయినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో ఒలివియర్ డసాల్ట్ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. సో ఒలివియర్ డసాల్ట్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అడగచ్చు. సో ఫ్రెంచ్ బిలియనియర్ ఆయన. సో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. నెక్స్ట్ అంశం ఇరాక్లీ గరీబాష్విలి. సో ఇరాకీ గరీబాష్విలి అనే వ్యక్తి జార్జియా ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నుకోబడడం జరిగింది. సో జార్జియా రాజధాని ఏంటి అంటే సిలిబి. సో ఏంటి జార్జియా రాజధాని? సిబిలి. నెక్స్ట్ అంశం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే March 3న జరుపుకుంటాం. సో ఇందాక చెప్పుకున్నాం కదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం March 8, దాని యొక్క థీమ్ ముఖ్యమని. ఇదే విధంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే March 3. ఆ March 3న జరుపుకునే వరల్డ్ వైల్డ్ లైఫ్ యొక్క 2021 యొక్క థీమ్ ఏంటి అంటే ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్స్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. ఏంటి థీము? ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. నెక్స్ట్ అంశం మన్ప్రీత్ ఓహ్రా. సో మన్ప్రీత్ ఓహ్రా ఏ దేశానికి హై కమిషనర్గా వెళ్ళారు అంటే హై కమిషనర్ టు ఆస్ట్రేలియా. సో మన్ప్రీత్ ఓహ్రా ఏ దేశానికి హై కమిషనర్గా వెళ్ళారంటే ఆస్ట్రేలియా దేశానికి హై కమిషనర్గా వెళ్ళారు. సో మనం చూడండి ఒకసారి హై కమిషనర్ అంటాము, ఇంకోసారి ఏమో భారత రాయబారి అంటాం. సో రెండుటి మధ్య తేడా ఏంటి అంటే కామన్వెల్త్ దేశాలకు వెళ్ళే వాళ్ళనేమో హై కమిషనర్స్ అంటారు. సో లేదా మిగతా దేశాలకు వెళ్ళే వాళ్ళనేమో భారత రాయబారి అంటారు. సో మన్ప్రీత్ ఓహ్రా ఏ దేశానికి హై కమిషనర్గా వెళ్ళారో ఆస్ట్రేలియా దేశానికి హై కమిషనర్గా వెళ్ళారు. సో భారత రాయబారికి హై కమిషనర్కి మధ్య తేడా ఏంటి అంటే కామన్వెల్త్ దేశాలకు వెళ్తే హై కమిషనర్ అంటారు, వేరే దేశాలకు వెళ్తే భారత రాయబారి అంటారు. నెక్స్ట్ అంశం ఓషన్ ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్తో కంప్యూటర్ చేసిన సంస్థ ఏది అంటే హ్యావ్లెట్ ప్యాకర్డ్. ఏంటి? హ్యావ్లెట్ ప్యాకర్డ్. సో హ్యావ్లెట్ ప్యాకర్డ్ అనే వాళ్ళు హ్యావ్లెట్ ప్యాకర్డ్ అనే ఇద్దరు వ్యక్తులు. సో హ్యావ్లెట్ ప్యాకర్డ్ అనేది ఓషన్ ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది కదా, దాంతో కంప్యూటర్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఈ అంశంలో క్వశ్చన్ రావడం అంటే హ్యావ్లెట్ ప్యాకర్డ్ ఒక ప్రత్యేకత అంటే ఇటీవల ఒక ప్రోడక్ట్తో కంప్యూటర్ తయారు చేసింది, అది ఏంటి అని అడగచ్చు. లేదా ఓషన్ ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్తో కంప్యూటర్ తయారు చేసిన ఆ సంస్థ ఏది అని అడగచ్చు. ఏది అంటే హ్యావ్లెట్ ప్యాకర్డ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కాలిఫోర్నియాలో. నెక్స్ట్ అంశం జీరో డిస్క్రిమినేషన్ డే. సో జీరో డిస్క్రిమినేషన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే March 1న. సో ఈ ఇయర్ 2021 యొక్క థీమ్ ఏంటి అంటే ఎండ్ ఇన్ఈక్వాలిటీస్. సో అసమానత తొలగిద్దాం. సో ఎండ్ ఇన్ఈక్వాలిటీస్. నెక్స్ట్ అంశం వరల్డ్ హియరింగ్ డే. సో వరల్డ్ హియరింగ్ డే ఎప్పుడు జరుపుకుంటాం? March 3న. ఎప్పుడు జరుపుకుంటాం?
మార్చి 3 ఇందాక ఏం చెప్పుకున్నాం, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అన్నాం కదా, అదే రోజు వరల్డ్ హియరింగ్ డేని కూడా జరుపుకుంటాం. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే హియరింగ్ కేర్ ఫర్ ఆల్, స్క్రీన్ రిహాబిలేట్ అండ్ కమ్యూనికేట్. సో ఇయర్ థీమ్ ఏంటి, హియరింగ్ కేర్ ఫర్ ఆల్, స్క్రీన్ రిహాబిలేట్, కమ్యూనికేట్. నెక్స్ట్ అంశం కంగారు పెయింటింగ్. సో అతి పురాతనమైన పెయింటింగ్ని ఇటీవల కనుగొనడం జరిగింది. ఎక్కడ కనుగొనడం జరిగింది అంటే, సో ఆ పేరులోనే ఉంది కదా కంగారు. సో ఆస్ట్రేలియా యొక్క జాతీయ జంతువు ఏది వాళ్ళకు, కంగారు. సో ఆ కంగారు అంటే ఆస్ట్రేలియా. ఏ ప్రాంతంలో దీన్ని కనుగొన్నారంటే కింబర్లీ అనే ప్రాంతంలో దీన్ని కనుగొనడం జరిగింది. ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు, స్కాట్ మారిసన్. నెక్స్ట్ అంశం వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ 2021. సో వరల్డ్ ఎంప్లాయ్మెంట్ సోషల్ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేసి, ఈ మధ్య ఈ రిపోర్ట్లు ఎవరు రిలీజ్ చేస్తారనే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బిట్స్. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ అనేది రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారు లేదా ఎవరి చేత విడుదల చేయబడుతుందంటే ILO, ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చేత రిలీజ్ చేయబడుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవాలో. సో ఈ ILOకు 1969లో నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. సో వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ILO, ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, జెనీవాలో. నెక్స్ట్ అంశం మిలిటరీకి ఎక్కువ డబ్బులు వినియోగిస్తున్న దేశం ఏది అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు, USA. సో దీన్ని ఏ సంస్థ ఈ డాటా కలెక్ట్ చేసి సర్వే చేసింది అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అనే సంస్థ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మిలిటరీకి ఎక్కువ డబ్బు వినియోగిస్తున్న దేశం ఏది అంటే USA. లాంటర్న్ ఫెస్టివల్. సో లాంటర్న్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే చైనాలో. నెక్స్ట్ అంశం టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్. సో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ చేత ఈ రిపోర్టు విడుదల చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో. దీన్ని UNCTAD అని కూడా అంటారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1964లో. 170 సంవత్సరాల తర్వాత బ్లాక్ బ్రూడ్ బాబ్లర్ అనే ఒక పక్షి కనిపించడం జరిగింది. ఎక్కడ కనిపించింది అంటే ఇండోనేషియాలోని బోర్నియాలో. ఇంతకుముందు జాతీయాంశాల్లో చెప్పుకున్నాం కదా, అరుదైన పక్షి కనుగొబడిందంటే బాతు. ఎక్కడ, ఏ రాష్ట్రంలో, అరుణాచల్ ప్రదేశంలో. అదేవిధంగా 170 సంవత్సరాల తర్వాత కనిపించింది ఈ బ్లాక్ బ్రూడ్ బాబ్లర్. ఎక్కడ, ఏ దేశంలో, ఇండోనేషియాలో బోర్నియా అనే ప్రాంతంలో. నెక్స్ట్ అంశం జో బైడెన్ అమెరికన్ డ్రీమర్. సో జో బైడెన్ అమెరికన్ డ్రీమర్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే ఎవన్ ఓస్నో. ఎవరు? ఎవన్ ఓస్నో. ఎవన్ ఓస్నో రచించిన పుస్తకం ఏది అని కూడా అడగవచ్చు. జో బైడెన్ అమెరికన్ డ్రీమర్. నెక్స్ట్ అంశం షాడో ప్యాడ్. సో షాడో ప్యాడ్ అనేది ఏంటి అంటే మాల్వేర్, అంటే మాల్షియస్ సాఫ్ట్వేర్. వైరస్ ఉంటుంది కదా, అలాంటిదే మాల్షియస్ సాఫ్ట్వేర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది బ్యాంకింగ్ ఎగ్జామ్లో కానీ వేరే కంప్యూటర్ దానికి సంబంధించిన ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ సో షాడో ప్యాడ్ అనేది ఏంటి అంటే మాల్వేర్ ఒకటి. నెక్స్ట్ అంశం పర్యావరణానికి సంబంధించి, క్లైమేట్కి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇది NDC సింథసిస్ రిపోర్ట్ అంటారు. సో NDC సింథసిస్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. సో ఈ రిపోర్ట్ ప్రకారం పర్యావరణాన్ని గురించి పరిశోధనలు చేయడం జరుగుతుంది. ఎవరి చేత రిలీజ్ చేయబడుతుంది అంటే UNFCCC చే ఇది రిలీజ్ చేయబడుతుంది. UNFCCC అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో NDC సింథసిస్ రిపోర్ట్లో NDC అంటే ఏంటి అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. కేఫ్ రెగ్యులేషన్స్. ఈ కేఫ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అంటే కాలుష్య ఉద్గారితాల గురించి చెప్పే రెగ్యులేషన్స్ అనమాట. సో ఈ కేఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగొచ్చు. సో కేఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. సో కేఫ్ రెగ్యులేషన్స్ దేని గురించి చెప్తుంది? కాలుష్య ఉద్గారితాల గురించి. టైటనోసర్ అంటే ఏంటి అంటే అతి పురాతనమైన డైనోసార్ గ్రూప్ని టైటనోసర్ అంటారు. ఇటీవల 140 మిలియన్ సంవత్సరాలకు సంబంధించిన ఒక శిలాజాన్ని కనుగొనడం జరిగింది. ఎక్కడంటే అర్జెంటీనాలో. సో టైటనోసర్ అంటే ఏంటి అంటే అతి పురాతన డైనోసార్ గ్రూప్. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే టైటనోసర్ అంటే ఏంటి అని అడగొచ్చు, లేదా ఇటీవల బయటపడ్డ టైటనోసర్ ఏ దేశంలో బయటపడింది అని అడగచ్చు. ఎక్కడంటే అర్జెంటీనాలో. నెక్స్ట్ అంశం ఎజియావో.
ఎజియావో అంటే ఏంటి అంటే గాడిదల చర్మం నుండి తీసే ఒక జిగురు పదార్థం అనమాట. సో ఈ జిగురు పదార్థాన్ని చైనా లాంటి కంట్రీస్లో ఫుడ్కు, డ్రింక్కు మరియు కాస్మెటిక్స్ అంతేకాకుండా మెడిసినల్ యూజ్ కూడా వాడతారు. ఈ ఎందుకు ఉంది అంటే దీని యూజ్ వల్లనే ఇటీవల భారతదేశంలో గాడిదల యొక్క పాపులేషన్ తగ్గింది అనేది ఒకటి ఉందన్నమాట. సో ఎజియావో అనేది ఏంటి అంటే గాడిదల చర్మం నుండి తీసే ఒక గట్టి చిగురు అంటే హార్డ్ జెల్. ప్లాటిపస్ శాంక్చురీ. సో ప్లాటిపస్ సంబంధించిన శాంక్చురీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించబోతున్నారు. ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే ఆస్ట్రేలియాలో. కీరన్ పోలార్డ్ ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచారు అంటే ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టినందుకు గాను కీరన్ పోలార్డ్ వార్తల్లో ఉన్నారు. సో కీరన్ పోలార్డ్ ఎవరిపైన ఈ రికార్డు సాధించారు అంటే శ్రీలంక పైన. బౌలర్ ఎవరు అంటే అఖిల ధనంజయ. కీరన్ పోలార్డ్ కంటే ముందు ఇద్దరు ఈ ఘనతను సాధించారు. ఎవరంటే సౌత్ ఆఫ్రికాకు చెందిన హెర్సిలీ గిబ్స్ అండ్ భారతదేశానికి చెందిన యువరాజ్ సింగ్. సో కీరన్ పోలార్డ్ అత్యధిక సిక్సులు కొట్టిన వ్యక్తి లిస్టులో చేరారు. ఇరనైటివు ద్వీపం. సో ఇరనైటివు ద్వీపం అనేది ఎక్కడ ఉంది అంటే శ్రీలంకలో. ఎందుకు ఇది వార్తల్లో ఉంది అంటే కోవిడ్-19 మృతులను ఇక్కడ డంప్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఉంది అంటే శ్రీలంకలో. ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2021. సో ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 83. ఇంతకుముందు సంవత్సరంలో ఎంత ఉండేదంటే 88. సో ఫ్రీ కంట్రీ కాస్త పార్ట్లీ ఫ్రీ కంట్రీ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. సో ఈ ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2021 కానీ ఈ ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ అనే రిపోర్ట్ని ఎవరు ఇస్తారంటే ఫ్రీడమ్ హౌస్ చేత ఇది రిలీజ్ చేయబడుతుంది. నెక్స్ట్ అంశం నోవాక్ జోకోవిచ్. నోవాక్ జోకోవిచ్ ఎందుకు వార్తల్లో ఉన్నారంటే అత్యధిక కాలం అంటే 311 వారాల పాటు ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ ఉన్నందుకు ఇతడు వార్తల్లో ఉన్నారు. సో అంతకుముందు ఎవరు ఈ రికార్డులో ఉన్నారు అంటే ఫెదరర్ 310 వారాలు ఈ ప్రపంచ నెంబర్ 1లో ఉండి రికార్డుని సృష్టించారు. సో నోవాక్ జోకోవిచ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి. గ్రామీ అవార్డ్. గ్రామీ అవార్డ్ ఏంటి అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇచ్చే అత్యంత ఫేమస్ అవార్డ్ అనమాట. సో ఇది ఎన్నో గ్రామీ అవార్డు అంటే 63వ గ్రామీ అవార్డు. ఈ 63వ గ్రామీ అవార్డులో 28 గ్రామీ అవార్డులు పొంది ఒక మహిళ రికార్డు సృష్టించారు. ఆ మహిళ పేరు ఏంటి అంటే బేయాన్స్. బేయాన్స్. ఎక్కడ జరిగింది అంటే ఈ గ్రామీ అవార్డులు ఎక్కడ ప్రదానం చేశారంటే యుఎస్ఏలోని లాస్ ఏంజల్స్లో. సో ఎన్నవ గ్రామీ అవార్డు ఇది అంటే 63వ గ్రామీ అవార్డు. ఎక్కువ గ్రామీ అవార్డ్స్ పొంది రికార్డు సృష్టించిన మహిళ ఎవరు అంటే బేయాన్స్. ఎన్ని అవార్డులు పొందింది? 28 అవార్డులు పొందింది. లేదా గ్రామీ అవార్డు ఏ ఇండస్ట్రీకి సంబంధించింది అని అడగొచ్చు. ఏ ఇండస్ట్రీకి? మ్యూజిక్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం. ఏపీటీ 41. సో ఏపీటీ 41 అంటే ఏంటి అని అడగొచ్చు. ఏపీటీ 41 అనేది చైనీస్ హ్యాకర్స్ గ్రూపుకి సంబంధించిన అంశం. సో వీళ్ళని డబుల్ డ్రాగన్ అని కూడా అంటారు. సో FBI మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో వీళ్ళు ఉన్నారు. సో ఏపీటీ 41 అనేది ఏంటి అంటే చైనీస్ హ్యాకర్కి సంబంధించిన గ్రూప్ పేరు. ఎపిగ్రాఫ్ ఆల్గారిథం. సో ఆల్గారిథం అంటే ఒక ఫ్లో ఆర్డర్లో రాయడం కదా. సో ఎపిగ్రాఫ్ ఆల్గారిథం అంటే ఏంటి అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ క్యాండిడేట్స్ని గుర్తించడం, వాళ్ళ డేటాను మొత్తం కలెక్ట్ చేసి ఒక ఆర్డర్లో పెట్టి దానిపైన పరిశోధనలు చేయడాన్ని ఎపిగ్రాఫ్ ఆల్గారిథం అంటారు. ఎవరు దీన్ని తయారు చేశారంటే లాస్ అలమాస్ నేషనల్ ల్యాబ్ వాళ్ళు తయారు చేశారు. ఎక్కడ? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి లాస్ అలమాస్ నేషనల్ ల్యాబ్ వాళ్ళు. నెక్స్ట్ అంశం రేషియల్ జస్టిస్ ఇన్ బిజినెస్. సో రేషియల్ జస్టిస్ ఇన్ బిజినెస్ అనే ఒక క్యాంపెయిన్లో భారతదేశ సాఫ్ట్వేర్ సంస్థ అయినటువంటి విప్రో పాల్పంచుకోవడం జరిగింది. సో అంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరు దీన్ని ఇనిషియేషన్గా తీసుకున్నారు అంటే ఏ సంస్థ ఇది ప్రారంభించిందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేత. సో ఇటీవల రేషియల్ జస్టిస్ ఇన్ బిజినెస్ చేరిన భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీ ఏది అని అంటే విప్రో. ఏది? విప్రో. ఆక్టేవియా ఈ బట్లర్. సో ఆక్టేవియా ఈ బట్లర్ అనేది ఏంటి అంటే పర్సివరెన్స్ అంటే ఇటీవల మార్స్ పైన పరిశోధనలు చేయడానికి అంటే అంగారక గ్రహం పైన పరిశోధనలు చేయడానికి నాసా పంపించిన ఒక రోవర్. సో ఆ రోవర్ దిగిన స్థలాన్ని ఏమంటారంటే ఆక్టేవియా ఈ బట్లర్ అని అంటారు. నెక్స్ట్ అంశం కర్మడెక్ ఐలాండ్. సో కర్మడెక్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే న్యూజిలాండ్. ఎందుకు వార్తల్లో ఉందంటే ఇటీవల అక్కడ భూకంపం సంభవించడం జరిగింది. ఫ్రీడమ్ ఇండెక్స్. సో ద హెరిటేజ్ ఫౌండేషన్, యుఎస్లోని హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ఫ్రీడమ్ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే సింగపూర్. భారతదేశం యొక్క స్థానం ఏంటి అంటే
121. సో ఈ అంశంలో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత అని అడగవచ్చు. ఎంత? 121. లేదా ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అని అడగవచ్చు. మొదటి స్థానంలో ఉన్న దేశం సింగపూర్. లేదా ఫ్రీడమ్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ద హెరిటేజ్ ఫౌండేషన్ USA వాళ్ళు ఈ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ అంశం క్యారీకోమ్. క్యారీకోమ్ ఏంటి అంటే ఎందుకు ఈ క్యారీకోము ఇటీవల వార్తల్లో ఉంది అంటే వ్యాక్సినేషన్ పంపిస్తున్నాం కదా, ఆ దేశాల యొక్క కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీ ఈ క్యారీకోమ్ కమ్యూనిటీ. క్యారీకోమ్ అంటే కరేబియన్ కమ్యూనిటీ. సో కరేబియన్ కమ్యూనిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే గయానాలో. సో ఆ వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా COVID-19ని అక్కడ మనము పంపించడం జరిగింది. సో ఈ అంశంలో క్వశ్చన్ అడగవచ్చు, ఏ విధంగా అడగవచ్చు అంటే క్యారీకోమ్ అంటే ఏంటి అని అడగవచ్చు. క్యారీకోమ్ అంటే కరేబియన్ కమ్యూనిటీ. లేదా క్యారీకోమ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని గయానాలో. నెక్స్ట్ అంశం డిజిటల్ గ్రీన్ పాస్. సో ఈ డిజిటల్ గ్రీన్ పాస్ ఏంటి అంటే యూరోపియన్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేయబడిన ఈ డిజిటల్ గ్రీన్ పాస్. ఈ డిజిటల్ గ్రీన్ పాస్లో ఏముంటుంది అంటే వ్యాక్సినేషన్ తీసుకున్న డీటెయిల్స్, వాటి రిజల్ట్ మరియు మిగతా విషయాలన్నీ ఉంటాయి. అంటే ట్రావెల్ చేయడానికి ఈజీ అవుతుందని చెప్పి ఈ డిజిటల్ గ్రీన్ పాస్ను యూరోపియన్ కమిషన్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ అంశం స్పేస్ హరికేన్. సో నార్త్ పోల్ పైన ఒక తుఫాన్ లాంటిది ఏర్పాటు కావడం జరిగింది. దాన్ని స్పేస్ హరికేన్ అంటారు. ఇది దాదాపు 8 గంటల పాటు అక్కడ ఏర్పాటు కావడం జరిగింది. భూమి యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ అంటే భూమి ఉపరితలం పైన ఇది ఏర్పాటు కావడం జరిగింది. సో ఒకవేళ దీంట్లో క్వశ్చన్ అడిగితే స్పేస్ హరికేన్ ఎక్కడ ఏర్పడింది అని అడగవచ్చు. సో ఎక్కడ ఏర్పడింది అంటే నార్త్ పోల్ పైన. నెక్స్ట్ అంశం వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. సో వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఎవరి చేత రిలీజ్ చేయబడుతుందంటే FAOతో. సో ఈ FAO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే ఇటలీలోని రోమ్లో. వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే FAO. నెక్స్ట్ అంశం సాల్దా లేక్. సాల్దా లేక్ ఇందాకనే చెప్పుకున్నాం కదా, నాసా పంపించిన మార్స్ పైకి పంపించిన ఒక రోవర్ పేరేంటి అంటే పర్సివరెన్స్. సో ఆ పర్సివరెన్స్ అక్కడ తీసిన కొన్ని చిత్రాలను పరిగణలోకి తీసుకుంటే ఈ టర్కీలోని సాల్దా లేక్ అక్కడ ఉన్న ప్రాంతంలోనివి ఒకే విధంగా ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో సాల్దా లేక్ ఎక్కడుంది అన్న క్వశ్చన్ వస్తే టర్కీలో. నెక్స్ట్ అంశం ఫుగాకు. సో ఫుగాకు అనేది జపాన్ వారు తయారు చేసిన సూపర్ కంప్యూటర్. ఈ సూపర్ కంప్యూటర్ ఇటీవలే అంటే ఆపరేషన్స్ అంటే పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉంది, పనిచేయడానికి సిద్ధంగా ఉంది. సో జపాన్ యొక్క సూపర్ కంప్యూటర్ పేరు ఏంటి అని అడిగితే ఫుగాకు. లేదా ఫుగాకు తయారు చేసిన కంట్రీ ఏది అంటే జపాన్. నెక్స్ట్ అంశం బమియన్ బుద్ధ. సో బమియన్ బుద్ధ అనేది అక్కడ ఒక పురాతన కట్టడము. ఆ పురాతన కట్టడాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు ఇటీవల కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేసిన ప్లేస్లోనే ఆ దేశం వాళ్ళు 3D టెక్నాలజీతో దాన్ని పునరుద్ధరించడం జరిగింది. సో బమియన్ బుద్ధ ఇటీవల కూల్చివేతకు గురైంది ఏ దేశంలో అని అడగవచ్చు. ఏ దేశంలో అంటే ఆఫ్ఘనిస్తాన్లో. నెక్స్ట్ అంశం వరల్డ్ కిడ్నీ డే. వరల్డ్ కిడ్నీ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 11న జరుపుకుంటాం. సో మార్చి 11 అనేదానికంటే అంటే ఈ ఇయర్లో 2021లో ఎప్పుడు వచ్చిందంటే మార్చి 11. సో ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే మార్చి నెలలోని 2వ గురువారం రోజు వరల్డ్ కిడ్నీ డేను జరుపుకుంటాం. సో 2021 వరల్డ్ కిడ్నీ డే యొక్క థీమ్ ఏంటి అంటే లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజ్. ఏంటి? లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజ్. వరల్డ్ కిడ్నీ డే ఎప్పుడు జరుపుకుంటాం? మార్చి 11 ఇయర్ కాబట్టి. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటామంటే 2వ గురువారం. ఏ నెలలో? మార్చి నెలలో 2వ గురువారం వరల్డ్ కిడ్నీ డేను జరుపుకుంటాం. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజ్. నెక్స్ట్ అంశం వారన్ బఫెట్. సో వారన్ బఫెట్ ఎందుకు వార్తల్లో ఉన్నారంటే $100.4 బిలియన్ దాటినందుకు గాను $US దాటినందుకు గాను వారన్ బఫెట్ వార్తల్లో నిలిచారు. వారన్ బఫెట్ యొక్క కంపెనీ పేరు ఏంటి అంటే బర్క్షైర్ హాత్వే కంపెనీ. ఏం పేరు? బర్క్షైర్ హాత్వే కంపెనీ. నెక్స్ట్ అంశం థామస్ బాచ్. ఏంటి? థామస్ బాచ్. థామస్ బాచ్ ఎవరు అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించబడ్డారు. సో ఆల్రెడీ ఈ పదవిలోనే ఉన్నారు, మళ్ళీ తిరిగి ఎన్నిక కావడం జరిగింది. సో తిరిగి ఎన్నికైన ఇతను ఎన్ని సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారంటే రాబో 4 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు అంటే థామస్ బాచ్. సో నెక్స్ట్ ఆయన ముందున్న ఛాలెంజ్ ఏంటి అంటే
టోక్యో ఒలింపిక్స్. ఆల్రెడీ టోక్యో ఒలింపిక్స్ను కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడు జరగబోతున్నాయంటే 2021లో. ఎక్కడ? జపాన్లోని టోక్యోలో. థామస్ బాచ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే జర్మన్ దేశానికి చెందిన వ్యక్తి. కింగ్ భూమి బోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డ్ 2020. సో కింగ్ భూమి బోల్ వరల్డ్ సాయిల్ డే 2020 ఏ ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది అంటే ఐకార్క్. సో ఐకార్ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఎక్కడుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే న్యూఢిల్లీలో. సో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చేత ఈ కింగ్ భూమిబోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డును ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు ఈ అవార్డు రావడం జరిగింది. సో ఏ సంస్థ ఇస్తుంది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ FAO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఇటలీలోని రోమ్లో. మొరాకోలో భారత రాయబారి. సో మొరాకోలో భారత రాయబారిగా ఎవరిని నియమించారు అంటే రాజీవ్ వైష్ణవ్. అలాగే ఈజిప్ట్లో భారత రాయబారిగా ఎవరిని నియమించారు అంటే అజిత్ వినాయక గుప్తే. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, భారత రాయబారి హై కమిషనర్, భారత్ నుండి వెళ్ళే హై కమిషనర్. సో హై కమిషనర్ ఏంటి అంటే కామన్వెల్త్ దేశాలకు భారతదేశం తరపున వెళ్తే వాళ్ళని హై కమిషనర్ అంటారు, లేదా మిగతా దేశాలకు వెళ్తే భారత రాయబారిగా పరిగణిస్తారు. మైత్రి సేతు బ్రిడ్జ్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య. ఇండియాలోని సబ్రూమ్ నుండి బంగ్లాదేశ్ నుండి రామ్నగర్ ప్రాంతాలను కలిపే బ్రిడ్జ్నే మైత్రి సేతు బ్రిడ్జ్ అంటారు. మోడీ చేత ప్రారంభింపబడి ఏ నది పైన ఇది ఉంది అంటే ఫనీ నది పైన. ఏ రివర్ పైన? ఫనీ రివర్ పైన. మైత్రి సేతు బ్రిడ్జ్ ఏ దేశాల మధ్య బ్రిడ్జ్ అంటే ఇండియా మరియు బంగ్లాదేశ్. ఏ ప్రాంతం? ఇండియాలో నుండి సబ్రూమ్ నుండి బంగ్లాదేశ్లోని రామ్నగర్ వరకు. నెక్స్ట్ అంశం తష్నువా అననా శిశిర్. సో తష్నువా అననా శిశిర్ ఎందుకు వార్తల్లో ఉన్నారంటే ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ ఫ్రమ్ బంగ్లాదేశ్. సో తష్నువా అననా శిశిర్ ఎవరు అంటే ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్. ఎక్కడి నుండి? బంగ్లాదేశ్ నుండి. ఇప్పటి వరకు మార్చి నెలలో జరిగిన కొన్ని అంతర్జాతీయ అంశాలను చర్చించుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలను చర్చించుకుందాం. టీశాట్ వీక్షకులకు నమస్కారం, ధన్యవాదాలు.